ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు జనరల్ గా. అవును. నీ చివరి కోరిక ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు డిజైర్ చెప్తారు, నాకు ఫుడ్ అంటారు, లేదా వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అంటారు. సో అట్లాగే మాలాంటి వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని కాదు, దాని నుంచి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకా కుంగదీయొద్దు అని చెప్తాను నేను. సో సమాజంలో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 100%. ఈ పెయిన్ కన్నా సొసైటీ నుంచి వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే బర్న్స్ పెయిన్ నాకు నథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అది నాకు నథింగ్. ఇనిషియల్ గా ఎక్కువ భరించావమ్మా? భయంకరంగా భరించాను. ఎందుకు బ్రతికానా, ఫైట్ చేసేదాన్ని, నన్ను ఎందుకు బతికిచ్చారు అని చెప్పి, నీ స్వార్థం కోసం నన్ను బతికిచ్చారు. వాళ్ళకి పాపం ఫ్రస్ట్రేషన్ వస్తే, చస్తే చచ్చిపో, మాకు సంబంధం లేదు, ఇంకా అనవసరంగా బతికిచ్చాం. వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనీ స్పెండ్ చేయగలరు కానీ వాళ్ళ ఎమోషన్స్ నా మీద స్పెండ్ చేయలేరు కదా. సో అట్లా. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు లైఫ్ లో గట్టిగా ఏదో ఒకటి సాధించాలి, నేను ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అన్న నోరులో మూపించాలి ఉంది. కానీ అది ఆ మాట మాత్రం యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించడం. ఆ డైలాగ్ మాత్రం నా లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసింది. అప్పటి వరకు ఏంటంటే అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి, పెళ్లి చేసేసుకున్నాడు, నేను ఇట్లా సఫర్ అవుతున్నాను, నేను సర్జరీస్ అవుతున్నాయి, నాతో ఎవరు మాట్లాడలేదు, అది నా మైండ్ లో బాగా పడిపోయింది. లేదు, బర్న్స్ బెడ్ మీద ఉన్నప్పటి నుంచే లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అన్నట్టు అప్పుడు 1 by 1 నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో ట్యాబు అని స్టోరీస్ ఇట్లాంటివన్నీ చూసి, ఓహో నాకన్నా ఇంకా దీనమైన స్టేజ్లో చాలా మంది ఉన్నారు, సో ఐఎమ్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ అన్నట్టు వాళ్ళతో లైఫ్ కంపేర్ చేసుకుని నేను బయటికి ఎట్లా రావాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారు కదా? ఎస్. ఏం చెప్పారు పవన్ గారు? సో యాక్చువల్లీ కళ్యాణ్ గారిని కలిసిన ఫస్ట్ డే వచ్చేసి, నాకు మీరంటే చాలా ఇష్టము, సో నేను మీ పేరు టాటూ వేయించుకున్నా అని చెప్తాను. ఆయన ఇలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడ వేయించుకున్నారు? సో దిస్ ఇస్ పవన్ కళ్యాణ్. సో ఆయన ఇలా చూస్తూ ఒక 2-3 minutes ఇలా చూస్తూ ఉండిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫీల్. సో ఆయన చాలా సంతోషం ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకొక 2-3 times కలిసాను నేను. సో అట్లా. సో గ్రాడ్యువల్ గా 1 by 1 మీలాంటి అందరి సపోర్ట్. ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే అందరూ కూడా పడిన బాధ మీద ఫోకస్ చేశారు తప్ప నా డిజైర్ ఏంటి, అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, నా డ్రీమ్ ఏంటి అన్నది స్లోగా పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో దాని తర్వాత మీ మీడియా సపోర్ట్ వచ్చిన తర్వాత, మీడియా ద్వారా చాలా బాగా మీరు నెక్స్ట్ లెవెల్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. మనం మాట్లాడుకుంటే ఈ 4 గదుల మధ్యలో 4-3 ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఒక పర్సన్ వరల్డ్ వైడ్, నిన్న కెనడా నుంచి ఫోన్ వచ్చింది నాకు, బాగా అన్స్టాపుల్ అమ్మాయి చూశాను, నా పిల్లలందరికీ చూపించాను. అట్లాగే చాలా కంట్రీస్ నుంచి ఫోన్ వచ్చింది. రిలేషన్ ఉన్నారు కదా, రిలేషన్ నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువ. ఇంచుమించుగా నేను పాస్పోర్ట్ ఇప్పించినప్పుడు ఎవరు కూడా విమానం ఎక్కడ లేడు, కొన్ని 100 మందికి ఇప్పించాను. నేను ఎక్కలేదు అని అన్నవాడు నాకు తెలిసి ఎవరు లేదు. నేను అప్పుడు అంటాను, అరే కాలిపోయి కురీపులాగా ఉన్న నా పిల్ల ఎక్కింది విమానం, మీరేంట్రా నా చెయ్యి హస్తవాసి, మీరు ఎప్పటికన్నా ఎక్కడికన్నా పోండి. ఎన్ని దేశాల నుంచి ఫోన్ వచ్చిందో తెలుసు నాకు? నాకే అన్ని కాల్స్ రాలేదు, బేసికల్ గా డాడీకి అన్ని కాల్స్ వచ్చాయి. చాలా కెనడా నుంచి ఫోన్ చేసి ఆయన అయితే చాలా, ఒక ఆయన అయితే యుఎస్ నుంచి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. ఇంకా దాన్ని ఏ వర్డ్స్ తో చెప్తాం ఇవాళ, వాళ్ళు మాట్లాడిన మాటలు మన దగ్గర అలాంటి. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అంకుల్? 100%. 100 కాదు, 200. రిగ్రెట్ గా ఫీల్ అయ్యారు ఫస్ట్ లో? 300 అనుకోవచ్చు, 400, 500, 1000 అనుకోండి. ఓ చూడండి ఎంత బాగా నవ్వుతుంది నిహారి ఈ రోజు. ఐ మీన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నాన్న ఇంతవరకు ఇంత ఓపెన్ గా ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు మాట్లాడలేదు. డాడీ నిన్న నైట్ వచ్చారు, నాన్న తింటావా అన్నాను, ఏమొద్దన్నారు, పాలు తాగారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావా, ఈ 3-4 మాటలే మా మధ్యన కన్వర్జేషన్ జరిగింది అంతే. అది ఎవరు నమ్మరు. ఒకటే ఇంట్లో ఉంటాం, తమ్ముడు, నేను, డాడీ అందరూ ఉంటాం, కానీ ఎక్కువ ఓపెన్ గా ఏది మాట్లాడరు. తిన్నావా అంతే,
ఏం తిన్నావని కూడా అడగరు. తిన్నావా? ఓకే. హెల్త్ ఎలా ఉంది? ఓకే. అంతే. సో ఈ రోజు నాన్నకు ప్రేమతో షోలో నాన్న ఫస్ట్ టైం డాడీ ఓపెన్ అప్ అయ్యారు నా ఎంటైర్ లైఫ్ లోనే. సూపర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీ ఉంది. కానీ కూతురుగా ఫెయిల్ అయ్యాను, అది ఒక్కటే బాధ. కూతురుగా ఫెయిల్ అవ్వలేదా? కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. 400% సక్సెస్ అయ్యాను. మేబీ అది నాకున్న కొన్ని పాయింట్స్ లో అందరి కూతురులాగా మా నాన్నని చూసుకోలేకపోతున్నాను, ఒక్కటే బాధ. వస్తుంది, టైం వస్తుంది. యా, అన్నిటి టైం వస్తుంది. బట్ నాన్న ఇప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు. లేదు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏం ఆశించరు, కానీ అది వాళ్ళ ప్రేమ ఒక్కటే ఆశిస్తారు. ప్యూర్ లవ్ ఉంటుంది, అదొక్కటే. సమాజంలో కొన్ని కుటుంబాలకి ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఏదన్నా అవ్వచ్చు, కానీ దాని మూలంగా కొంత ఎఫెక్షన్ తక్కువచ్చు, లేకపోతే ఇంట్లో 3-4 పిల్లలు ఉండి వాళ్ళ మధ్య ఏదో డిస్ప్యూట్ ఉండో, లేకపోతే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉండో, లేకపోతే బయట నుంచి వచ్చిన కోడళ్ళలో 2-3 అన్నదమ్ములు ఉంటే చిన్న చిన్న వాటికి ఏదో చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే వాటిని మనము సమాజంతో పాటు నడుస్తూ ఉంటుంది తప్ప అది మనం ఆపేది కాదు, ఆపలేము కూడాను. అది నేను బాగా నమ్ముతాను. ఎవరి కుటుంబ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. పెద్ద కుటుంబం అది, ఇటువరకు అన్ని పెద్ద కుటుంబాలే, ఇవాళ చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరికెవరు 3 కూర్చుంటే టేబుల్ ముందు 3 ఫోన్లు వేసుకొని కూర్చుంటాం. ఓకే. ఇంకా నీ గురించి నేనేమో మంచిగా మాట్లాడాలా, నువ్వు నా గురించి ఏం మాట్లాడాలి, డెప్త్ నీకేం బాధ ఉందని అడగటానికి ఏమి లేదు. సెల్ ఉందా లేదా, సెల్ ఏంటి చూస్తున్నావు అని అన్నాం అనుకోండి, తండ్రి ఏదో వస్తుందని చెప్తారు, కాదని అనలేము. వాళ్ళు మనంతా అయిపోయారు కదా. ఓకే. అదే చిన్న చిన్న పిల్లలు అయితే ఓ దెబ్బ కొట్టగలం. ఇవాళ ఆ పెద్దవాళ్ళనన్నా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలు వాడు సెల్ అనేది భోంచేయడు, మీరు ఏం చేస్తారు చెప్పండి? వాడు అన్నం తినాలి, సెల్ కావాలి. ఒక్క నిమిషం మీకు కోపం వచ్చినప్పుడే తీసి అవతల పెట్టగలరు. రోజు కూర్చోలేరుగా మీరు. వాడు భోజనం చేసినప్పుడు మీ పని మీకు ఉంటుంది, మీరు బయటికి వెళ్ళిపోతారు, మీరు ఎంప్లాయో వ్యాపారస్తులు ఏదో ఉంటుంది. వాడిని ఎన్నిసార్లు కోపగించుకుంటారు, వాడికి ఎన్నిసార్లు కాపలా కూర్చుంటారు. వాడు తిన్నప్పుడల్లా మీరు సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టగలరు.